లోపలికి అయితే వెళ్తుందన్నమాట. ఈ దర్గా ఇది వచ్చేసి ఈ మసీద్కి లోపలికి మన అందరికీ చెకింగ్ కూడా జరుగుద్ది, స్ట్రిక్ట్గా ఉంటుంది. అయితే నేను భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే చూపించాను, అక్కడ మంగళహారతి ఇస్తుంటే నేను అందుకనేసి భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. అది మార్నింగ్ నైట్ చూపించే కదా మొత్తం ఎలా ఉంది ఏం కదా అని. నేను నైట్ భాగ్యలక్ష్మి టెంపుల్కి కూడా వెళ్తాను అనుకుంటా, ఆ మొత్తం వెళ్ళి చేరుతాను. అండ్ పైకి ఎలా అవుతాయని అంటే చూద్దాం. ఇప్పుడైతే ఫుల్ రష్ అయితే లేదు, మొత్తం చూసేది కూడా మీకు క్లారిటీగా ఉంటుంది అనేది. ఒకసారి మార్నింగ్ అయితే రావడం జరిగింది, ఒకసారి చూడండి. నైట్ ఫ్రెష్ చూసాను కదా, ఇప్పుడు ఒకసారి మార్నింగ్ 9 o'clock ఫ్రెష్. నైట్ అన్ని షాప్స్ కానీ ఏవే కానీ లేవు, ఓన్లీ ఇలాగే ఉంది చార్మినార్. మార్నింగ్ 9 o'clockకి షాప్స్ ఇంకా ఓపెన్ అవుతుంది. మామూలుగా ఓల్డ్ సిటీ అంటే 11:30, 12కి ఓపెన్ అవుతుంది అంట. మొత్తం ఇచ్చాడు మసీదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ షాప్ నాట్ అలౌడ్ మాట, రంజాన్ టైం కాబట్టి. చూద్దాము. మొత్తానికి ఇది చార్మినార్ వ్యూ. జమ్మూ మసీద్ మాట. ఇది ఏం మసీదో నాకు కరెక్ట్ గుర్తులేదు, ఒకసారి మళ్ళీ చెప్తాను. అండ్ ఈ మసీద్లోకి కూడా వెళ్దాం. ఇది హైదరాబాద్ వ్యూ. అండ్ మొత్తం పెయింటింగ్ చేస్తున్నారు మన చార్మినార్ అయితే. ఇది మొత్తానికి వ్యూ మాట. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఎంత రష్ లేదు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు రష్ లేదు, ఏమీ లేదు, నథింగ్, ఏం లేదు. మొత్తానికి చార్మినార్ గుడి అన్నా కదా, గుడికి వెళ్దాం. భాగ్యలక్ష్మి టెంపుల్, భాగ్యలక్ష్మి గుడికి అయితే వెళ్తున్నాం మనం. పైకి అయితే వెళ్ళకి లేదు, చార్మినార్ పెయింటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పైకి వెళ్ళలేక ఉండదు కాబట్టి మనం ఇలా వెళ్దాం. మనం అయితే ఫస్ట్ గుడికి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చాయ్ తాగింది, టీ ఇరానీ చాయ్ అయితే ఇక్కడ తాగినాము. మొత్తానికి ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళిపోదాం, భాగ్యలక్ష్మి టెంపుల్. క్యూ కూడా పెద్దగా ఉంది, క్యూ అది ఇంకా స్టార్ట్ అవునట్టున్నాయి దర్శనాలు. మొత్తానికి భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే आरती के समय फोटो वीडियो लेना मना है। अपना पर्स मोबाइल बच्चों का ध्यान रखिए। सभी लोग आरती को ध्यान दीजिए। जय माता दी। భాగ్యలక్ష్మి టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్. ఇవన్నీ కూడా లోపల మొత్తం ఇది భాగ్యలక్ష్మి టెంపుల్. లోపల సూర్యగంగా అండ్ చార్మినార్ కింద భాగ్యలక్ష్మి టెంపుల్ కరెక్ట్గానండి. ఇది కదా, ఒక సెకండ్ ఆగండి, ఇంకోటి చేస్తా. ఇదే మినార్ కింద దీనిలో కొంచెం రోడ్ ఫేసింగ్ కొన్ని. ఇది వచ్చేసి దర్గా. రెండు మతాలు ఒకటే చోట, ఒకటే పిల్లర్ దగ్గర చార్మినార్లో. ఇటు దర్గా, ఇటు గుడి, మొత్తం ఒకటే చోటు ఉన్నది చూడండి. మొత్తం గ్రేట్నెస్ ఆఫ్ హైదరాబాద్. పూజ స్టార్ట్ అవుతుంది. जय हो मेरी भाग्यलक्ष्मी आरती उतारो,
భాగ్యలక్ష్మి తల్లికి హారతి అయితే ఇస్తున్నారు. జమ్మా మసీదు దానిలోకి భాగ్యలక్ష్మి టెంపుల్ దర్గా. వీలైతే రెండిట్లో ఒక దాంట్లోకి అయితే పక్క రెండిట్లో కూడా వెళ్ళి ట్రై చేస్తాం. లోపలికి అయితే వెళ్తుందన్నమాట. ఈ దర్గా ఇది వచ్చేసి ఈ మసీద్ లోపలికి మనం వెళ్ళదండి. అండ్ చెకింగ్ కూడా జరుగుద్ది, స్ట్రిక్ట్గా ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాము. మొత్తానికి ఇక్కడైతే చెకింగ్ అయితే ఫుల్గా ఉంటుంది. లోపలైతే రికార్డ్ చేద్దాం. ఇది మొత్తం ఉంది కదా, నైట్ వచ్చినప్పుడు మొత్తం అందరూ రంజాన్ టైం కాబట్టి ఇక్కడ నమాజ్ అయితే చేసుకుంటారు. అండ్ ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఫుల్ రష్ ఉంటుంది. అది కాక రంజాన్ మాసం కాబట్టి ఇంకా రష్ ఉంటుంది. మొత్తానికి అయితే మనం ఈ మసీద్ నేను తప్పుగా చెప్పకూడదు అనేసి మసీద్ పేరు కరెక్ట్గా తెలియదు. బట్ వన్స్ అపాన్ ఏ టైం హైదరాబాద్లో బ్లాస్ట్లు జరిగినప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా రంజాన్ రోజు అయితే జరిగిందన్నమాట. చాలామంది చనిపోయారు. మొత్తానికి ఇది వచ్చేసి దర్గా. మొత్తం దర్గా ఇది వచ్చేసి ఇలాగా. ఇది చార్మినార్. మొత్తానికి ఇది మొత్తం అంత బ్లాగ్ ఎక్కువ తీయకూడదు అనేసి చెప్పారు. మనమైతే లోపలికి వెళ్తాం. మొత్తానికి ఇది మాట దర్గా. అటు టెంపుల్ చూపిస్తాను. ఇది అయితే ఫుల్ వీడియో అయితే కవర్ చేసేస్తాము. అండ్ నాకు తెలిసి మేబీ ఇదే లాస్ట్ వీడియో హైదరాబాద్ నేను వచ్చినది. మొత్తం వీలైతే అక్కడ తీద్దాము. ఎందుకు వాళ్ళకు చెప్పినది కూడా గౌరవిస్తాం. వాళ్ళు చెప్పినదంతా కూడా అందుకు. అండ్ ఒక్కసారి ఇది ఇటు చార్మినార్ చూడండి ఎంత బాగుంది. అయితే నేను భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే చూపించాను. అక్కడ మంగళహారతి ఇస్తుంటే నేను అందుకనేసి మసీద్ని కవర్ చేసేద్దాం ఆ షార్ట్ టైంలో అనేసి అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం భాగ్యలక్ష్మి టెంపుల్, భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం, గుడి దగ్గరికి వెళ్ళి. దానికి భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే ఫ్రైడే కాబట్టి రష్ ఎక్కువ ఉంది. వెయిట్ చేద్దాం, అక్కడి వరకు అయితే షూట్ చేద్దాం. ఎక్కువ అయితే వీడియో షూట్ చేసే ఉండదు భాగ్యలక్ష్మి టెంపుల్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి కాబట్టి కొంచెం వరకు షూట్ చేసి వదిలేద్దాం. భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్దాం అనుకున్నాం కదా. వెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్కి ఏదో చిన్న ప్రాబ్లం అయింది. అందుకనే మేము రిటర్న్ నేను ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. మొత్తానికైతే ఇది మాట మన హైదరాబాద్ టూర్. అండ్ ఇది మొత్తం పైకి వెళ్ళి ఒకసారి పైన వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నా. అంటే కొన్ని రీజన్స్ వల్ల మనం రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు పైకి వెళ్ళి పైన నుంచి వ్యూ అయితే చూద్దాం. అయితే మార్నింగ్ వ్యూ అయితే కంప్లీట్ చేసాం. మార్నింగ్ వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు తెలిసి ఇదే లాస్ట్ బ్లాగ్ అనుకుంటా, లేదంటే ఇంకో వీడియో ఏమైనా కూడా నేను తీసి పెట్టడం అయితే జరుగుతుంది. మొత్తానికి భాగ్యలక్ష్మి టెంపుల్ ఎన్నేళ్ళకు చాలా ఏళ్ళకి నేను భాగ్యలక్ష్మి టెంపుల్ని అయితే దర్శించుకోవడం అయిపోయింది. అండ్ టెంపుల్ కూడా బాగుంది. అమ్మవారిని ఇక్కడ నుంచి అమ్మవారిని ఇది పైకి వెళ్దాం. పొద్దున్న అయితే భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే నేను దర్శించుకోవడం జరిగింది. అది మన చార్మినార్ దగ్గర ఉన్నది. అండ్ ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నైట్ వ్యూ కూడా చూపించాం కదా, ఇది డే మాట. డే మేము వచ్చేసి 9-9:30 లోపల వచ్చాము. ఇంత రష్గా ఉన్నారు. మార్నింగ్ ప్రిఫర్ చేయండి, నైట్ లేదంటే రంజాన్ టైం కాబట్టి కొంచెం మీకు ఏమైనా రష్ ఏమైనా ఉండొచ్చు. మేము రంజాన్ టైం కూడా లేట్ అయింది, కొంచెం నైట్ రష్ కదా. అది ఇప్పుడైతే డే ఇది 9:30, 10 అలా 9:30 అలా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మర్చిపోండి. సీ మై నెక్స్ట్